భద్రావతి ప్లాన్ని తిప్పికొట్టి విశ్వను అరెస్టు చేయించిన నర్మద, శ్రీవల్లి బండారం బయట పెట్టిన అమూల్య. ఇంతకు ఏం జరిగింది? అసలు భద్రావతి ప్లాన్ని తిప్పికొట్టి విశ్వను నర్మద అరెస్టు చేయించడం ఏంటి? శ్రీవల్లి బండారం అమూల్య బయట పెట్టడం ఏంటి? మరి అలా శ్రీవల్లి ఇదంతా చేసిందన్న తర్వాత శ్రీవల్లికి ఎలాంటి శిక్ష విధించారు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. రాబోయే ఎపిసోడ్స్లో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ఆనందరావుని దాచిపెట్టి భాగ్యాన్ని బెదిరించిన విశ్వ అయితే సాయంత్రం లోపు అమూల్యను తీసుకురాకపోతే నీ భర్త ప్రాణాలతో ఇంటికి తిరిగి రాడంటూ గట్టిగానే వార్నింగిస్తాడు. ఇంకా వెంటనే భాగ్యం వల్లికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పడంతో ముందు నుంచి నేను చెప్తూనే ఉన్నాను ఆ విశ్వగాడితో పెట్టుకోవద్దని, అయినా నా మాట వినిపించుకోకుండా వాడితో సావాసం చేశారు, ఏదోలాగా చావండి అంటూ చెప్పేసరికి నేను మీ అమ్మని అనగానే ఏదైనా సరే నా వల్ల కాదు, నేనేమీ చేయలేను అంటూ ఫోన్ పెట్టేస్తుంది. అమ్మడు అమ్మడు అంటూ ఎంత పిలుస్తున్నా కానీ ఫోన్ పెట్టేసేసరికి ఏం చేయాలో అర్థం కాదు ఇంకా భాగ్యానికైతే. ఇంకిక్కడ వల్లి నా వెనకాల 2 డేగ కళ్ళు తిరుగుతూ ఉన్నాయి, వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కావట్లేదురా భగవంతుడా అనుకుంటే మళ్ళీ ఈ విశ్వగాడు ఎలాంటి పని చేశాడా? ఇప్పుడు అమూల్యను నేను ఇక్కడి నుంచి ఎలా తప్పించాలి, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. టెన్షన్ పడుతూ ఉండగానే భాగ్యం మళ్ళీ ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి అదేంటమ్మడు నాన్నను అలా వదిలేస్తావా? నాన్నను కాపాడుకోవాలి కదా, ఏదో ఒకటి చెయ్యమ్మడు. ఏంటే చేసేది? అమూల్యని ఎలా బయటికి తీసుకురావాలి? అసలే అమూల్య విశ్వ మీద ఇష్టంతో ఉందనుకో, ఏదో రకంగా బయటికి తీసుకురావచ్చు. విశ్వ పేరెత్తితేనే మండిపడుతుంది, తాచుపాము లెక్క అంతలిపై ఎత్తుకు లెగుస్తుంది. ఇప్పుడు విశ్వ గురించి చెప్పి అక్కడికి తీసుకొస్తే అమూల్య ఊరుకుంటుందా? వాళ్ళ నాన్నకో ఎవరొకరికి నా గురించి చెప్పేస్తుంది. అప్పుడు నా పరిస్థితి ఏమవుతుంది? నా వల్ల కాదమ్మోయ్, నన్ను వదిలేసేయని చెప్పాను కానీ అది కాదమ్మడు అంటూ మాట్లాడేసరికి నా వల్ల కాదు అని చెప్పాను కానీ అన్నానా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అమ్మడు ఎలా కాదు, డైరెక్ట్గా వెళ్ళి ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి గబగబా ఇంటికి వస్తారు. ఇంటి దగ్గర ఈలోపు హల్దీ ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. అమూల్య ఎంతో సంతోషంగా తండ్రికి నచ్చినట్టుగా తండ్రి సంతోషానికి తగ్గట్టుగా పెళ్లి చేసుకోవాలి అనుకుంది కదా, అందుకని ఎంతగానో సంతోషపడుతూ ఇంకా చాలా హ్యాపీగా అయితే ఇంకా అమూల్య హల్దీ ఫంక్షన్ చేసుకుంటూ ఉంటుంది. హల్దీ ఫంక్షన్ చేసుకుంటుండగా ఈలోపు భాగ్యం కాస్త వచ్చి వల్లి చేయి పట్టుకుని ఇంటి వెనక్కి తీసుకువెళ్తుంది. ఏంటే ఫోన్ చేస్తుంటే పలకట్లేదు, ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అనగానే లిఫ్ట్ చేయనమ్మా, ఫోన్ లిఫ్ట్ చేయను, లిఫ్ట్ చేస్తే నా ప్రాణాల మీదకి నువ్వు తెస్తావు, నా వల్ల కాదు, నేను ఇందులో ఇరుక్కోలేను, వదిలేసే అమ్మా, నా వల్ల కాదు అంటూ మాట్లాడేసరికి ఏమంటున్నావమ్మడు, అక్కడ మీ నాన్న బందీగా ఉన్నాడు, మీ నాన్న ప్రాణాలు తీసినా తీస్తాడు ఆ పండ సచ్చినోడు. ఇప్పుడు నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి, అమూల్యను తీసుకువెళ్ళి వాడికి ఇచ్చి పెళ్లి చేయాలని. కానీ అసలు నీకు బొద్దుందమ్మా? అమూల్యను తీసుకెళ్ళి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే అప్పుడు నా పరిస్థితి ఏమవుతుంది? ఇక్కడ అమూల్య కనిపించట్లేదని ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు. నేనే అమూల్యను తీసుకెళ్ళి వాడికి అప్పగించానన్న విషయం అమూల్య కాస్త చెప్పేస్తుంది. ఎందుకంటే ఆ విశ్వగాడి దగ్గరికి వెళ్ళడం అమూల్యకు ఇష్టం లేదు కాబట్టి. సో ఇప్పుడు మనం ఏమీ చేయలేము, నా వల్ల అయితే కాదు, నేనైతే ఏమీ చేయలేనమ్మా, వదిలేసేయని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావమ్మడు? అక్కడ ఉన్నది మీ నాన్న గురించి ఆలోచించవా? మీ నాన్న గురించి ఆలోచించకుండానే వదిలేస్తావా అని చెప్పనేసరికి అమ్మ వదిలేసేయి, నా వల్ల కాదు అనేసరికి అమ్మడు ప్లీజ్ అమ్మడు, నా పసుపు కుంకాలు కాపాడవలసిన బాధ్యత నీదే అమ్మడు అంటూ ఇంకా కాళ్ళు పట్టుకునే స్థితికి వచ్చేస్తుంది. అమ్మ ఏం చేస్తున్నావో నీకేమైనా తెలుస్తుందా? ఇప్పుడు నువ్వు ఎలాంటి పిచ్చి పని చేస్తే నా పరిస్థితి ఏమవ్వాలి? నీ గురించి మాత్రమే ఆలోచించుకుంటున్నావు, నా గురించి ఆలోచించవా? నా పరిస్థితి గురించి ఆలోచించవా అనగానే అది కాదమ్మడు, నువ్వే ఇలా చేతులు ఎత్తేస్తే నా పరిస్థితి ఏమవ్వాలి చెప్పు? మీ నాన్న గురించి కొంచెం కూడా ఆలోచించకుండా నేను ఎలా వదిలేస్తాను? మీ నాన్న నాకు ఎంత ముఖ్యమో నీకు తెలుసు కదా, ఆయన నా పసుపు కుంకాలు వదిలేసుకోమంటావా? నా పసుపు కుంకాలు అవసరం లేదా నాకు అనగానే చూడమ్మడు, నువ్వు గనక
నాకు సహాయం చేయకపోతే నేనే నేరుగా వెళ్ళి అన్నయ్య గారికి చెప్పేస్తానని కానీ ఏంటమ్మా ఆ బండ సచ్చినోడు అయిపోయాడు, ఇప్పుడు నువ్వు బెదిరించడం మొదలు పెట్టావా నన్ను అని చెప్పనేసరికి, చూడమ్మడు, నా పసుపు కుంకాలు కాపాడుకోవడానికి నేను ఏదైనా చేస్తాను. ఆ అమూల్యను ఏం చేస్తావో నాకు తెలియదు. నువ్వు సాయంత్రానికల్లా అమూల్యను తీసుకుని బయటికి రాకపోతే మాత్రం నేను అన్నయ్య గారికి మొత్తం విషయం చెప్పేస్తాను. ఆ తర్వాత నీ కాపురం ఏదైతే నాకెందుకు, నువ్వు ఇంటికొస్తే నాకెందుకు, లేకపోతే ఎటైనా వెళ్ళిపోతే నాకెందుకు. ఇన్ని రోజులు నేను నీ తల్లిలా ఆలోచించి, నీ కాపురం గురించి ఆలోచించి నేను ఇన్ని రోజులు నీకు సహాయం చేశాను. నువ్వు నా గురించి ఆలోచించడం లేదు. నా భర్త ప్రాణాల గురించి నువ్వు ఆలోచించకుండా స్వార్థంగా నీ గురించే నువ్వే ఆలోచించుకుంటున్నావు. నీ కాపురం బాగుండాలని మాత్రమే ఆలోచిస్తున్నావు. ఇలా అయితే చాలా కష్టం అమ్మడు, నా వల్ల అయితే కాదు అనగానే, చీలే అమ్మ, ఎప్పుడు ఇలాంటిది ఏదో తిరకాసు పెడుతూనే ఉంటావు. నేను ఏదో ఒకటి చేస్తానులే, అమూల్యని ఏదో రకంగా తీసుకొస్తాను, వాడిని రెడీగా ఉండమను, నీకు మళ్ళీ నేను ఫోన్ చేస్తాననేసరికి సరే అమ్మడు సరే అని ఇంకక్కడి నుంచి భాగ్యం వెళ్ళిపోతుంది. ఇదేంటి వదిన గారు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు అనగానే, మళ్ళీ వస్తాను వదిన, కొంచెం పనిలో ఉన్నాను అంటూ అక్కడి నుంచి కాస్త భాగ్యం వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి భాగ్యం వచ్చింది వెళ్ళింది, ఏదో జరుగుతుందక్క తెలియడం లేదు. వల్లి మాత్రం టెన్షన్ పడుతూ ఉంది. ఈ ఒక్కరోజు తెల్లవారితే చాలు, రేపు అమూల్య పెళ్లి జరిగిపోతుంది. ఆ తర్వాత అప్పుడు మనం వల్లి యొక్క సంగతి చూడాలి అని చెప్పనేసరికి, అలాగే కానీ మనం ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ అన్నయ్య ఏదైనా ప్లాన్ చేస్తాడేమో అనగానే, వాడింకే ప్లాను చేయలేడు. ఎందుకంటే అమూల్య కూడా ఇష్టంతో చేసుకుంటుంది. అమూల్య మొహంలో సంతోషం చూసావా? మామయ్య గారుని అవమానపరచకూడదనేదే అమూల్య ఉద్దేశం. ఏదో విశ్వ ప్లాన్ చేసి అమూల్యను ట్రాప్ చేసాడు, కానీ నిజానికి అమూల్య మీ అన్నయ్య ప్రేమలో పడే మనిషి కాదు అనగానే, అవునక్క అదైతే నిజమే అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. అలా మాట్లాడుకున్న తర్వాత వల్లి అయితే ఏం చేయాలి అని ఆలోచించి ఇంకా గదిలో ఉన్న అమూల్య దగ్గరికి వెళ్తుంది. అప్పటికే అమూల్యకు హల్దీ అయిపోయి డ్రెస్సింగ్ అది చేసుకుని పెళ్లి కూతురుగా చేయడం కోసం రెడీ చేస్తూ ఉంటారు. ఏంటమూల్య రెడీ అవుతున్నావా అనగానే, అవునొదినా అని చెప్పనేసరికి, నువ్వు నిజంగా విశ్వను మర్చిపోయావా? విశ్వ నీకు గుర్తు రావట్లేదా అని చెప్పనేసరికి, చూడదునా, విశ్వను నేను పూర్తిగా మర్చిపోయాను. విశ్వ అసలు నాకు గుర్తే రావడం లేదు. ఎందుకంటే మా నాన్న పరువు ముందు, మా అన్నయ్య వదినలు చూపించే ప్రేమ ముందు ఆ విశ్వ ప్రేమ ఎందుకు అని నాకు అనిపించింది. నా గురించి మా నాన్న ఎంతగానో ఆలోచిస్తున్నారు. నా భవిష్యత్తు బాగుండాలని మా నాన్న ఎంతగానో ఆశపడుతున్నారు. అలాంటి మా నాన్నను నేను ఇబ్బంది పెట్టలేను వదిన. నా ప్రేమ గురించి వీళ్ళందరినీ నేను బాధ పెట్టలేను. నేనొక్కదాన్ని సంతోషంగా ఉండడం కోసం ఆలోచిస్తే ఇక్కడ ఎంతమంది బాధపడుతూ ఉంటారు. అలా నాకు ఇష్టం లేదు. నా సంతోషం కాదు ముఖ్యం, మా నాన్న సంతోషమే నాకు ముఖ్యం. మా నాన్న సంతోషం సుఖమే నాకు ముఖ్యం. మా నాన్న ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. మా భవిష్యత్తు గురించి మా నాన్న ఎంతగానో ఆలోచించాడు. అలాంటి మా నాన్న ముఖంలో చిరునవ్వు ఉండాలి అంటే, మా నాన్న పరువు నిలబడాలి అంటే నేను ఖచ్చితంగా మా నాన్న చూసిన పెళ్లి సంబంధాన్నే చేసుకోవాలి. అందుకే నేను విశ్వ మీద ఉన్న ప్రేమను పూర్తిగా వదిలేశాను. ఆయన రెండు కుటుంబాలు ఒకటవుతున్నాయని అంటేనే నేను విశ్వను ప్రేమించాను. ఇప్పుడు రెండు కుటుంబాలు ఒకటవ్వవు ఖచ్చితంగా నాకు తెలుసు. అలాంటిటప్పుడు విశ్వతో నేను ఎందుకు కలిసి ఉంటాను? ఎప్పటికీ విశ్వతో కలిసి ఉండలేను. నాకు విశ్వ ప్రేమ కంటే మా నాన్న పరువే ముఖ్యం. మా నాన్న ప్రేమాభిమానాలే నాకు ముఖ్యం. మా అమ్మ ముఖంలో సంతోషమే నాకు ముఖ్యం. మళ్ళీ నా దగ్గరికి వచ్చి విశ్వ గురించి మాట్లాడితే మాత్రం నేను అస్సలు ఊరుకోను వదినా. అసలు విశ్వను ప్రేమించిందే నువ్వు చెప్పడం వల్ల. ఆ రోజు నువ్వు చెప్పింది నేను వినకుండా ఉండుంటే సరిపోయేది. ఈరోజు నాకు ఇంత బాధ ఉండేది కాదు. అయినా నేనేమీ బాధపడడం లేదు, చాలా సంతోషంగా ఉన్నాను. ఒక కూతురుగా మా నాన్న పరువుని నిలబెట్టడానికి నా సాయశక్తిలా నేను ప్రయత్నిస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్వను నేను పెళ్లి చేసుకోను. ఇష్టం కూడా వాడి మీద నాకు లేదు. ఇక దీని గురించి ఆలోచించద్దు వదినా, వదిలేసే. నేను ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను.
తెల్లవారితే నాకు పెళ్లి రోజు దారి వచ్చేస్తుంది. రేపు సాయంత్రం ఈ సమయానికల్లా మనమంతా పెళ్లి పందిట్లో ఉంటాము. మా ఇద్దరికి పెళ్లి జరిగిపోతుంది. మా నాన్న ముఖం మీద చిరునవ్వు కనిపిస్తుంది. నా వదినలు అన్నయ్యలు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. అదే నాకు ముఖ్యం వదిన అని చెప్పి ఇంకా అమూల్య కాస్త చెప్పేసేసరికి ఇదే నీ చివరి మాట అని చెప్పాను. కానీ అవును, ఇదే నా చివరి మాట. ఇంకా ఈ మాట తర్వాత నేను ఎలాంటి మాట అనుకోను. ఇంకా నాకు ఎవరూ ఇష్టం లేదు. నా కుటుంబమే నాకు కావాలి. మా నాన్న గౌరవమే నాకు కావాలి అని చెప్పి ఇంకా అమూల్య కాస్త చెప్పేసరికి వల్లికి ఇంకా ఏం చేయాలో అర్థం కాదు. అర్థం కాని పరిస్థితిలో వల్లి అయితే గదిలోకి వచ్చేస్తుంది. అచ్చు బాబోయ్, ఇప్పుడు నేను ఏం చేయాలి? విశ్వ పేరెత్తితేనే అమూల్య తోక తొక్కిన తాచుపాములా లేచి నిలబడుతుంది. ఇప్పుడు అమూల్య మనసుని నేను ఎలా మార్చాలి అని ఆలోచిస్తూనే విశ్వకు ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి అమూల్య నీ పేరు వినడానికి కూడా అసహించుకుంటుంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అనగానే ఒకే ఒక ఆప్షన్, అమూల్యకు మత్తు మంది ఇచ్చేసాయి, నేనే అమూల్యను అక్కడి నుంచి ఎత్తుకొచ్చేస్తాను అనేసరికి అబ్బాబోయ్ వద్దు, అలా నా వల్ల కాదు, నేనే ఏదో ఒకటి చెప్పి అమూల్యను గుడి దగ్గరికి తీసుకొస్తాను, అక్కడ ఏదో రకంగా పెళ్లికి ఏర్పాట్లు చేసుకో అనగాని ఎప్పుడు తీసుకొస్తావు? సాయంత్రం 7 గంటలకి తీసుకొస్తాను అనేసరికి సరేనని ఇంకా అమూల్యను కాస్త అమ్మ అమూల్య అని చెప్పాను. కానీ ఏంటొదినా, నీ పెళ్ళి సక్రమంగా జరిగి ఆ విశ్వ గొడవ ఏమీ లేకపోతే వస్తాను అని మొక్కుకున్నానమ్మా. మనము ఇప్పటి వరకు విశ్వ గొడవ లేదు. తెల్లారితే విశ్వ నీకును ఆ అబ్బాయికి పెళ్ళే కదా, అందుకే ఒక్కసారి మొక్కు తీర్చుకుని వచ్చేద్దాము రామ్ మామూల్య అని చెప్పనేసరికి ఇప్పుడు రాలేను వదినా అని చెప్పనే కానీ నా వల్ల కాదు వదినా అని చెప్పనేసరికి ప్లీజ్ అమ్మా నా కోసం అంటూ బ్రతిమాలి మొత్తానికైతే మొహం కడుక్కుని వస్తాను వదినా అని లోపలికి వెళ్ళి మొహం కడుక్కుని వస్తుంది. వచ్చేసరికి ఈలోపు పూజ పొట్టట్టుకుని రెడీగా ఉంటుంది. రెడీగా ఉండడంతో ఈలోపు ఇంట్లో వాళ్ళంతా కూడా ఎవరు హడావిల్లో వాళ్ళు ఉంటారు. మనం వెనక నుంచి వెళ్ళి వచ్చేద్దాము అనగానే ఎందుకు వెనక నుంచి వెళ్ళి వచ్చేయడం, మనం వెళ్ళేది గుడికే కదా అనగాని ఇప్పుడు గుడికి ఎందుకు మొక్కులు అది ఇది అంటారు, నా మొక్కు తీరాలి ప్లీజ్ అమూల్య అని చెప్పి అనేసరికి సరే అని ఎవరికి కనిపించకుండా వెనకాల నుంచి బయటకు వచ్చేస్తారు. బయటికి వచ్చేస్తే ఎప్పుడూ డోర్ వేసినట్టే ఉంటుంది కదా అమూల్య గదిలో రెస్ట్ తీసుకుంటుందని చెప్పి పట్టించుకోరు. ఎవరి పెళ్ళి హడావిడిలో వాళ్ళు ఉంటారు. ఇంకా వల్లి వెళ్తూనే అమూల్య ముందు నడుస్తూ ఉంటే వెనకాల నుంచి మెసేజ్ చేసి త్వరగా రా అన్నట్టు వాయిస్ మెసేజ్ ఏదో చేస్తుంది. ఏంటొదినా అని చెప్పాను. కానీ ఏమీ లేదు అని చెప్పి ఇంకిద్దరు నడుచుకుంటూ వెళ్ళేసరికి ఒక భద్రావతిని ఇటు విశ్వ ఇద్దరు కారులో వచ్చి అమూల్యను లాక్కుంటారు. అమూల్యను లాక్కునేసరికి వాళ్ళి కారు ఎక్కేస్తుంది. ఎక్కేయడంతో గుడి దగ్గరికి తీసుకెళ్ళిపోతారు. నన్ను వదలండి అనగానే ఏంటి అమూల్య, నన్ను ప్రేమించి నా వెంట తిరిగి ఇప్పుడు పెళ్లి చేసుకోమనేసరికి నీకు మీ నాన్న చూసిన సంబంధమే చేసుకోవడానికి సిద్ధపడుతున్నావా? మీ నాన్న గురించి ఆలోచిస్తున్నావా? మరి నేనేమైపోవాలి? నీ మీద ఎన్నో ఆశలు పెంచుకున్న నా జీవితం ఏమైపోవాలి అంటూ మాట్లాడేసరికి నువ్వంటే నాకు ఇష్టం లేదా విశ్వ, అయినా 2 కుటుంబాలు ఒకటవుతాయని నిన్ను ప్రేమించాను. 2 కుటుంబాలు ఒకటయ్యే అవకాశం లేదు కదా. 2 కుటుంబాల మధ్య అగ్గిపొల్ల పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటట్టుగా ఉంది కదా. మరి అలాంటి తప్పుడు ఎందుకు? మన పెళ్ళి జరగకుండా ఉండడమే మంచిది. మా నాన్న పరువే నాకు ముఖ్యం, నా ప్రేమ నాకు ముఖ్యం కాదు. అయినా నీ మీద ఉన్న ప్రేమను నేను వదిలేసుకున్నాను. దయచేసి నన్ను వదిలే. ఏంటి వల్లి వదిన, కావాలని నువ్వు బయటకు తీసుకొచ్చావు కదా అని చెప్పనేసరికి సారీ అమూల్య అంటూ బ్రతిమాలుతుంది. నిన్ను నమ్మాను కదా వదిన, నిన్ను నమ్మిన వాళ్ళనే ఇంట్లో వాళ్ళు ఎవరికీ చెప్పకుండా నీ వెనక నుంచి వచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానన్న విషయం ఎలా తెలుస్తుందో ఏంటో అనుకుంటూ ఉండగానే వల్లి ఫోన్లో వల్లికి తెలియకుండానే ఒక యాప్ వేస్తుంది నర్మదైతే. ఆ యాప్లో ఫోన్ని కొంచెం ఎక్కువగా షేక్ చేసిన అంటే దీన్ని పట్టుకున్నారు కదా
అమూల్యని పట్టుకోవడంతో ఫోన్ బాగా ఎక్కువగా షేక్ అవుతుంది. అంటే ఎవరినైనా పట్టుకుని ఇలా విదిలించినా అలాంటి సమయంలో షేక్ అయ్యేటట్టుగా ఫోన్ ఉంటుంది. అలా ఫోన్ షేక్ అయ్యేసరికి నర్మదకి మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చేసరికి ఏంటి వల్లి యొక్క ఫోన్ ఎంతలా షేక్ అవుతుంది, మామూలుగా ఇంత షేక్ అవ్వదు కదా, ఎవరైనా పట్టుకుంటే కదా, వల్లి యొక్క ప్రమాదంలో ఉందా లేక ఏదైనానా అనుకుంటూ ఓపెన్ చేసేసరికి వల్లి ఫోన్ పట్టుకుని కెమెరా ఉంటుంది కదా, కెమెరా ఆన్ అవుతుంది. బ్యాక్ కెమెరా ఆన్ అయ్యేసరికి గాజులు కనిపిస్తూ ఉంటాయి. చేయి పట్టుకుంది కదా, గాజులు కనిపించేసరికి ఇవి అమూల్య గాజుల్లా ఉన్నాయే అనుకుంటూ గబగబా అమూల్య గదిలోకి వెళ్ళి చూస్తే అమూల్య ఉండదు. ఫ్రంట్ కెమెరా తిప్పేసరికి ఇంకా ఫ్రంట్ కెమెరా చూడడంతో ఒక్కసారిగా అమూల్య వల్లి కనబడుతుంది. వల్లి కనబడేసరికి అంటే ఏదో జరుగుతుందని అలానే చూస్తూ ఉండేసరికి ఏమైందక్క అని చెప్పాను. కానీ ఇటు చూడు వల్లి అక్క అమూల్యని ఎక్కడికో తీసుకువెళ్తున్నట్టుంది. బ్యాక్ కెమెరాలో చెయ్యి పట్టుకుని ఉంటుంది. ఈ చెయ్యి ఎవరితో నీకేమన్నా ఐడియా ఉందా అని. కానీ ఈ చెయ్యి మా అత్తది, మా అత్త చేతికే ఇలాంటి ఉంగరాలు ఉంటాయి అనేసరికి అంటే విశ్వతో పెళ్ళి బలవంతంగా చేయడం కోసం ఇదంతా చేసినట్టున్నారు. అమూల్యకు మా అన్నయ్యని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కదా, అందుకే కదా ఫోన్ బాగా షేక్ అయింది. అలా షేక్ అవ్వడంతో నాకు మెసేజ్ వచ్చింది. అంటే అమూల్యకు ఇష్టం లేదు కాబట్టే ఫోన్ అంతలా షేక్ అయింది. లొకేషన్ ఏమన్నా తెలుస్తుందక్క ఈ యాప్లోని అనగాని తెలుస్తుంది అని లొకేషన్ ఆన్ చేసి చూసేసరికి వీళ్ళు పలానా గుడి వైపు వెళ్తున్నారు అనగానే సరే నువ్వు వెళ్తావక్క అని చెప్పనేసరికి పద వెళ్దామని ఇద్దరు కూడా స్కూటీ మీద బయలుదేరిపోతూ ఇంకా తన ఫ్రెండ్ ఒకడు పోలీసు డిపార్ట్మెంట్లో ఉంటాడు. వెంటనే తనకి ఫోన్ చేస్తుంది నర్మద. ఫోన్ చేసేసరికి ఏంటి నర్మద చాలా రోజులు గుర్తొచ్చానే అని చెప్పాను. కానీ నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి, నా ఆడపడుచు ప్రమాదంలో ఉంది, తనను ఒకళ్ళు తీసుకుని వెళ్ళిపోతున్నారు, బలవంతంగా పెళ్లి చేసుకోవడానికి తీసుకువెళ్తున్నారు, నువ్వు కాపాడాలి అనగానే ఎక్కడ ఏ ఏరియా అని చెప్పనేసరికి మేము ఫాలో అవుతున్నాము, పలానా ఏరియాలో కారు వెళ్తుంది, నువ్వు అర్జెంటుగా ఫాలో అవ్వనగానే సరే అని చెప్పి ఇంకా ఫాలో అవుతారు. లొకేషన్ పంపించమనేసరికి లొకేషన్ పంపించడంతో ఆ లొకేషన్ దగ్గరికి రావడంతో సాగిపోతూ ఉంటుంది. వెనకాల ఇద్దరు కూడా ఫాలో అవుతారు. ఫాలో అయ్యేసరికి నువ్వు ఉండు నర్మదా అని చెప్పనేసరికి లేదు నేను వస్తానంటూ కారులోని స్కూటీలోని మాట్లాడుకుని ఇంకా ఫాలో అయ్యేసరికి గబగబా ఒక గోడౌన్ లాంటి లోపలికి తీసుకుని వెళ్ళిపోయి పరుగును పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. వల్లి కాస్త పక్కకు జరిగిపోతుంది. వల్లి కనిపించదు. వల్లి కనిపించకుండానే వెళ్ళిపోవడంతో ఇంకా అక్కడ పట్టేసుకునేసరికి ఇంకా నర్మద వచ్చి నీకు అసలు బొద్దుందా అంటూ చెంప పగలగొడుతుంది. అని చెప్పారు కానీ నోరు ముయ్యరా, ఒక ఆడపిల్లకు ఇష్టం లేకుండా తీసుకొచ్చి బలవంతంగా పెళ్లి చేసుకుంటూ ఉంటే నిన్ను అసలు ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు, ఎంత దరిద్రంగా తయారయ్యావేంట్రా అన్నయ్య, ఎదుటింటి వాళ్ళ మీద పగుంటే మాత్రం మామయ్య వాళ్ళ మీద ఇంత ఈ దారుణంగా తీర్చుకోవాలని ప్రయత్నిస్తున్నావా, అసలు నువ్వు మనిషివేనా అంటూ ఇంకా ప్రేమ కూడా తిట్టి కొట్టేసేసరికి రామూల్య అని చెప్పనేసరికి వదిన అంటూ ఏడుస్తుంది. ఏడవద్దు, బాధపడొద్దు అని చెప్పి ఇంకా ముగ్గురు కూడా ఇంటికి వచ్చేసేసరికి అమ్మ అమూల్య ఎక్కడికి వెళ్ళావు అనగానే అమ్మ అంటూ ఇంకా బుజ్జమ్మని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది వల్లి, ఏమైంది ప్రేమ, ఎక్కడికి వెళ్ళారు అంటూ రామరాజు అడిగేసరికి అది నాన్న అని చెప్పనగానే నువ్వేం మాట్లాడకు, వెళ్ళు లోపలికి వెళ్ళు అనగానే లేదొదిన, ఖచ్చితంగా చెప్పి తీరాలి, ఇన్ని రోజులు మీకెవరికి తెలియని ఒక విషయం చెప్పాలి, నేను ఆ వ్యక్తి మాటలు నమ్మే ఇప్పుడు ఇలాంటి పరిస్థితికి వచ్చాను, మీరు రావడం ఒక్క క్షణం ఆలస్యం అయ్యుంటే నాన్న పరువు పోయుండేది, నాన్న జీవితాంతం బాధపడుతూ ఉండేవారు, ఇలా పరువు నిలబెట్టిన కూతుర్ని కన్నానా, నా కడుపును పుట్టిన వాళ్ళంతా నా మాట వింటారనుకున్నాను, నా పరువు నా కూతురు తీసింది అంటూ నాన్న జీవితాంతం క్షోభ పడేటట్టు చేశానన్న చెడ్డ పేరు నాకుండేది, నిజం చెప్పాలి వదిన అని చెప్పనేసరికి ఏంటమ్మా ఏంటా నిజం అనగానే నిజానికి నేను విశ్వక్కని కావాలని ప్రేమించలేదు నాన్న అని చెప్పనేసరికి అమూల్య ఇప్పుడు అవన్నీ ఎందుకు అనగానే లేదొదిన ఇప్పుడే చెప్పాలి అనేసరికి ఈ లోపల నుంచి వచ్చేస్తుంది వల్లి. అయితే అచ్చు బాబో ఈ పిల్ల ఏం చెప్పేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉండగానే వల్లి నువ్వు లోపలికి రా, ప్రేమ నువ్వు లోపలికి రా, సారీ
అమూల్య నువ్వు లోపలికి రా అంటూ చేయి పట్టుకునేసరికి చెంప పగలగొడుతుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. నీ మాటలో నమ్మే కదా వదిన నేను అక్కడ వరకు వచ్చాను. నువ్వు నన్ను ఎంత మోసం చేస్తావని అనుకోలేదు. అసలు ఈరోజు నాన్న వాళ్ళు ఇంత బాధపడుతూ భయపడుతూ నాకు పెళ్లి చేయడానికి కారణమే నువ్వు చెప్పినట్టు నేను వినకుండా ఉండి అప్పుడే నాన్న వాళ్ళకి చెప్పేసి ఉంటే నాకు ఈరోజు పరిస్థితి వచ్చేది కాదు. చదువు సగంలోనే ఆపేసి నేను అనుకున్న గోల్కి రీచ్ అవ్వకుండానే నేను పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నాన్న బాధపడుతూ నాకు ఇప్పుడు పెళ్లి చేయడం ఇష్టం లేకపోయినా ఎటు నుంచి ఎలాంటి ఇబ్బందులు వస్తాయా అన్న భయంతో పెళ్లి చేస్తున్నారు. ఇదంతా నీ వల్ల కాదా వదినా అంటూ ఇంకా ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఏంటి ప్రేమ, ఏంటి అమూల్య, ఏం మాట్లాడుతున్నావు, వల్లి వల్ల అంటున్నావేంటి, వల్లి ఏం చేసింది అంటూ చందు అడిగేసరికి మీకెవరికి తెలియని నిజం అన్నయ్య. ఒకరోజు వదిన నన్ను గుడికి తీసుకువెళ్ళింది. అక్కడికి ఆ విశ్వగాడు కూడా వచ్చాడు. వచ్చి నాకు అప్పుడు వాడు ప్రపోజ్ చేశాడు. వెంటనే ఆ విషయాన్ని నేను మీకు చెప్పడం కోసమని ఇంటికి పరుగున వస్తే వల్లి వదిన రెండు కుటుంబాలు ఒకటవ్వాలి అంటే ఆ విశ్వను ప్రేమించాలని, ఆ విశ్వను పెళ్లి చేసుకుంటే రెండు కుటుంబాలు ఒకటవుతాయని, విశ్వ మారాడు అంటూ నాకు కబుర్లు చెప్పడంతో నిజంగానే రెండు కుటుంబాలు ఒకటవుతాయి కదా అన్న ఉద్దేశంతో నేను ఆ విశ్వను ప్రేమించాను. ఈరోజు కూడా నేను గుడికి రాను అని ఎంత చెప్తున్నా వల్లి వదిన మొక్కు అంటూ నన్ను బయటకు తీసుకెళ్ళి ఆ విశ్వ వాళ్ళ కారు ఎక్కించి మరీ నన్ను పంపించేసింది. విశ్వకు నాకు బలవంతంగా పెళ్లి చేయాలని అక్కడ ప్లాన్ చేశారు. సరైన సమయానికి నర్మదా ప్రేమ వదిన రావడం వల్లే నేను బయటపడ్డాను నాన్న, లేదంటే బయటపడే అవకాశమే ఉండేది కాదు అని చెప్పి ఇంకా అమూల్య కాస్త వల్లి బండారం బయట పెట్టేసేసరికి ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది. ఓహో అందుకనేనా ఆ రోజు పార్కులో కూడా నేను విశ్వను అమూల్యను చూస్తే మా నాన్నకి చెప్తానంటే చెప్పనివ్వకుండా ఆపేశావు. అసలు అమూల్యను విశ్వను కలపడం వల్ల నీకొచ్చే ఉపయోగం ఏంటి? వీళ్ళిద్దరికీ ప్రేమ రాయబారం నడిపింది నువ్వేనన్నమాట. అప్పుడే నేను చెప్పాను కదా నర్మదవక్క, నేను ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుంటుంది, మూడో వ్యక్తి ఎవరో ఉండే ఉంటారు, లేదంటే అమూల్య విశ్వను ప్రేమించదు అని నేను చెప్పాను కదా. నాకు ముందు నుంచి వల్లి అక్క మీద అనుమానమే. వల్లి అక్కే కావాలని ఇదంతా చేసిందని నాకు ముందు నుంచి అనుమానం వచ్చింది. నా అనుమానం ప్రకారమే వల్లి అక్క ఇదంతా చేసింది. చూసారా మామయ్య గారు, మీకు వల్లి అక్క గురించి తెలియని నిజాలు కూడా చెప్పనా? వల్లి అక్క వాళ్ళు కోటీశ్వర్లు, ఒకప్పుడు ఆస్తులు ఉండేవి, ఇప్పుడు ఆస్తులు పోయాయి అని మీరు అనుకుంటున్నారు. అదంతా అబద్ధం. వాళ్ళు మొదటి నుంచి సైకిల్ మీద ఇడ్లీలు అమ్మే బ్యాచే. ఈ విషయాన్ని దాచిపెట్టి వాళ్ళు కోటీశ్వర్లని చెప్పి అబద్ధం చెప్పి మోసం చేసి మరీ పెళ్లి చేశారు. ఇదే కాదు చాలా మోసాలు చేశారు. నా నగలు దొంగతనం చేసింది తిరుపతి బాబాయ్ కాదు, ఆ నగలు దొంగతనం చేసింది వల్లి అక్క. కావాలనే వల్లి అక్క నగలు దొంగతనం చేసి తన దగ్గర పెట్టేసుకుంది మామయ్య గారండి అని చెప్పి ఇంకా మొత్తం వల్లి విషయాలన్నీ కూడా చెప్పేసేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు నా ప్రేమ అని చెప్పాను కానీ అవును ఇవన్నీ చేసింది వల్లి అక్కే అంటూ మొత్తం విషయాలన్నీ కూడా చెప్తాడు. చెప్పేసేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు వల్లికైతే. ఎందుకంటే తన గురించి మొత్తం విషయాలన్నీ బయటికి వచ్చేసాయి కదా. ఇంకా అలా బయటికి వచ్చేయడంతో ఇంకా వల్లిని చందు అయితే చెంప పగలగొట్టి ఇంట్లోంచి బయటకు గెంటేయడానికి తీసుకువెళ్ళేసరికి పెద్దోడా ఆగు అంటూ ఇంకా రామరాజు ఆపుతాడు. ఏంటి నాన్న ఇలా నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయాలని చూసిన దీన్ని ఇంకా క్షమించి ఇంట్లోనే ఉండనిస్తావా అంటూ మాట్లాడేసరికి ఇప్పుడు అమూల్య పెళ్లిలో నీ భార్య కనిపించకపోతే ఆ వనజ గారికి అనుమానం కలుగుతుంది. ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది అంటూ ఆరాలు తీస్తారు. పైగా ఇంటి పెద్ద కోడలు కనిపించట్లేదంటే చాలా లేనిపోని అనుమానాలు వస్తాయి. అందుకే ఈ పెళ్ళయ్యేంత వరకు సైలెంట్గా ఊరుకోండి. పెళ్ళయిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఏం చేయాలో అన్నీ చేద్దాము అనేసరికి ఇంకా సరే అని అమ్మ అమూల్య
లోపలికి వెళ్ళు, నా పరువును నిలబెట్టేదానివి నువ్వేనమ్మా అని చెప్పాను. కానీ నేను ఆ విశ్వ నిజస్వరూపం తెలుసుకున్నాను నాన్న, నీ పరువు నిలబెట్టే పనే చేస్తాను అంటూ ఇంకా అమూల్య కాస్త లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా వీళ్ళంతా కూడా లోపలికి వెళ్ళిపోతారు. వల్లి అయితే పెళ్ళయిన తర్వాత నా పరిస్థితి ఏంటో, అక్కడ నాన్న పరిస్థితి ఏంటో అనుకుంటూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది వల్లి అయితే. ఏంటి వల్లి అక్క, నీ గురించి బయట పడిపోని అక్క, ఇంకా నువ్వు ఎన్ని నాటకాలు వేసినా ఎన్ని మోసాలు చేసినా మామయ్య గారు నిన్ను క్షమించరు. పెళ్ళి అయ్యేంత వరకే నీకు ఇంట్లో స్థానం. నీకు ఇక్కడ పెళ్ళి అయిన మరుక్షణం నువ్వు ఇంటి నుంచి శాశ్వతంగా దూరం అయిపోతావు వల్లి అక్క, అది గుర్తుపెట్టుకో అంటూ ఇంకా ఇద్దరు కూడా వార్నింగ్ ఇచ్చేసేసరికి ఇంకా వల్లికైతే కంగారు వచ్చేస్తుంటుంది. ఎన్ని అబద్ధాలు చెప్పావు, ఎన్ని మోసాలు చెప్పాము, నా కాపురం నిలబెట్టడం కోసమే కదా. ఇప్పుడు నా గురించి మొత్తం విషయాలన్నీ తెలిసిపోయాయి. అమూల్యను ఇదంతా చేసింది నేనేనన్న విషయం బయట పడిపోయింది. ఇంకా నేను ఈ ఇంట్లో ఉండడము అనేది ఏమో తెలియని విషయం. రేపు పెళ్ళయ్యేంత వరకు ఇంట్లో ఉండేది, పెళ్ళి తర్వాత నా పరిస్థితి ఏంటో అనుకుంటూ వల్లి కాస్త టెన్షన్ పడుతూ ఉంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.